పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిచ్చిలేసిన దివాకర్ రావు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ మరొకసారి మా ప్రేమ్ సాగర్ రావు గారిని విమర్శించడం జరిగింది. మరి ఇదే పత్రికా మిత్రుల ద్వారా ఈ మీడియా ద్వారా ఆ పిచ్చిలేసిన దివాకర్ రావుకు కొన్ని మేము బహుమతులు ఇద్దామని అనుకుంటున్నాం. ఏదంటే ఇది ఒక 3 పూటలు వాడు రోజు. ఎందుకంటే ఇది మా ప్రేమ్ సాగర్ రావు గారు చేసే అభివృద్ధి ఓర్వలేక కడుపు మంటతో కడుపు అక్కస్తో ఇలా ప్రేమ్ సాగర్ రావును విమర్శిస్తేనే మేము జనాల్లో ఉంటాం, జనాలు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి ఒక పిచ్చి కళలు కంటూ పిచ్చివాడి లేక పిచ్చి లేచినట్టు ఒక పిచ్చి కూతలు కూస్తున్నావు దివాకర్ రావు. గుర్తుపెట్టుకో, ఇలా నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు అయితే ఉన్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇదే సందర్భంగా విజిత్ కూడా చెప్తున్నా, దయచేసి మీ నాన్నని ఏదైనా మంచి ఒక హాస్పిటల్లో చూపించు. ఇంకొన్ని రోజులు ఇట్లే వదిలేసినాం అనుకో మీ నాన్నకి పిచ్చిలేసినట్టు. దయచేసి విజిత్ నీకు అంటే మేము కూడా ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన ఒక పిచ్చి వాళ్ళగా వెళ్ళిపోతాడంటే మేము కూడా తట్టుకోలేము. ఎందుకంటే ఎంతో కొంత చేసి ఉండవచ్చు, ఏం చేయలే అయినా కానీ ఏదో చేసి ఉండవచ్చు. కానీ నువ్వు మీ నాన్నను హాస్పిటల్లో చూపించు. హాస్పిటల్లో చూస్తే దానికి అయ్యే ఖర్చు కనుక ఏదైనా ఉంటే మా ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారికి చెప్పి ప్రేమ్ సాగర్ గారికి చెప్పి LOC ఇప్పించి ఆ వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తాం అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే నిజంగా చెప్తున్నాం. ఎంతసేపు ప్రేమ్ సాగర్ రావు వచ్చేసిండు ఇచ్చేసిండు ఇట్లా అట్లా ఒక నిరాధారణమైన మాటలు ఇవి తప్ప నీకు ఇంకొక మాట రాదు. మేము ఎన్నోసార్లు చెప్పినాం కట్టదురా మాతా శిశు హాస్పిటల్ కట్టదురా అని చెప్పినాం. అయినా కూడా వినకుండా అక్కడ కట్టిన వల్ల ఏమైంది, అందరూ పాపం ఆడబిడ్డలు పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళందరికీ ఇబ్బంది కలిగింది. ఇవాళ దాన్ని మేము ఐబీలో ఇలా మంచి హాస్పిటల్ కడితే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఓర్వలేక ఇలా ప్రేమ్ సాగర్ రావుని కట్టినవి కూలగొడుతున్నారు అంటున్నారు. అదేవిధంగా రోడ్లు కూలగొడతాడు, ఇల్లు కూలగొడతాడు, ఐలాండ్లు కూలగొడుతున్నారు. అంటే అవును, నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయం వల్ల నీ తలమాసిన నిర్ణయాల వల్లనే ఇవాళ మేము ఈ పరిస్థితి తీసుకురావాల్సి వచ్చింది. ఇలా 20 సంవత్సరాలు నువ్వు పాలించి ఇలా మన మంచిర్యాల ఏదైతే నస్కు నుంచి మొదలు పెట్టుకొని దండబేలి దాకా ఇలా ఈ ప్రాంతాన్ని వెనుకబడేలాగా చేసినావు. ఇలా నీ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఇలా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన వెంటనే ఇలా ప్రజల్లోకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే ఓర్వలేక ప్రేమ్ సాగర్ రావు గారి మీద ఆరోపణలు చేస్తున్నాం. ఏదైతే NGOs గురించి మాట్లాడుతున్నావు, NGOs ఎప్పుడు మొదలైంది? నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు మొదలైంది. NGOs నిన్ననో మొన్ననో మొదలైంది కాదు కదా. నస్పూర్లో NGO ఎప్పుడో మొదలైంది. ఆ NGOలో ఎవరు డబ్బులు తీసుకున్నారు? నువ్వు తీసుకున్నావు, నీ కింద ఉన్న నాయకులు తీసుకున్నారు, నీ బినామీలు తీసుకున్నారు. ఇలా నీకు సంబంధించిన చైర్మన్ అందులో ఒక 2 ప్లాట్లు ఆ NGOs తోటి ఒప్పందం చేసుకున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు మాట్లాడు. ప్రేమ్ సాగర్ రావు డబ్బులు తీసుకున్నాడు అంటున్నావు కదా, నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే మాట్లాడు. ఆధారాలు లేకుంటే ఎట్లా మాట్లాడతావు దివాకర్ రావు? అదేవిధంగా 5 ఎకరానికి వెంచర్ పెడితే ఎకరానికి 5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఎవర్రా డబ్బులు ఇచ్చింది? ఎవర్రా నీకు చెప్పింది? నీకు చెప్పినారా ఎవడన్నా 5 లక్షలు ఇచ్చినామని, ఎకరానికి 5 లక్షలు ఇచ్చినామని నీకు చెప్పినారా? ఎవర్రా డబ్బులు ఇచ్చింది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకోసారి కనుక నువ్వు అట్లా మాట్లాడితే ఊరుకునేది లేదు. అదేవిధంగా ఇవాళ సిద్ధరాంపల్లి 26వ సర్వే నెంబర్ల పట్టాలు ఇచ్చిరని చెప్పి అవును, అక్కడ ఏదైతే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రేమ్ సాగర్ రావు గారు అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడే కాదు నస్పూర్ అంతటా ఇచ్చినాం. కానీ అక్కడ కొన్ని కోర్టు కేసుల ద్వారా ఇష్యూ అనేది కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఉన్నప్పుడు అది కోర్టు అక్కడ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. దాన్ని కూడా మా ప్రేమ్ సాగర్ రావు గుర్తున్నాం. ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నస్పూర్లో ఎవరికైతే మేము పట్టాలు ఇచ్చినామో మొదటి ప్రయారిటీ కింద ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇందిరా మిల్లు కానీ ఏదైనా ప్రభుత్వ పథకం వాళ్ళకే అందేలాగా చేసి ఆ చర్యలు తీసుకుంటున్నాం మా ప్రేమ్ సాగర్ రావు గారు. అదేవిధంగా గంజాయి గురించి మాట్లాడుతూ అసలు వాస్తవంగా గంజాయిని మన మంచిర్యాలకు పరిచయం చేసిందే నువ్వు, నీ కొడుకు. ఈ విషయం యావత్ మంచిర్యాల అంత ప్రజానికానికి అందరికీ తెలుసు. నువ్వు గంజాయిని మన మంచిర్యాలకు అలవాటు చేసి మద్యం మత్తులో కొంతమంది యువకుల్ని నీ వెంట తిప్పుకొని వాళ్ళ ఇవాళ బంగారు భవిష్యత్తుని నాశనం చేసింది నువ్వు. ఇవాళ ఐలాండ్లు కట్టడం వల్ల కొంతమంది చనిపోయారు. వాళ్ళ పిల్లల నిండు జీవితాన్ని నువ్వు బలి కోరుకున్నావు నీ తప్పుడు నిర్ణయాల వల్ల. ఇవాళ ఏదైతే కమిషన్లు వస్తలేవు ఇవన్నీ బంద్ అయిపోయినాయి. ఆయనకి 20 సంవత్సరాలు ఇదే అలవాటై వచ్చే ఇన్కమ్ అనేది అంటే వచ్చే రాబడి పోయి ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దివాకర్ రావు. అరే దివాకర్ రావు గుర్తుపెట్టుకో, ఇలా ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారి పైన ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో మంచిర్యాల ఏ రకంగా అభివృద్ధి చేయించుకోవాలనే విషయం మాకు తెలుసు. ఖచ్చితంగా ప్రజలు కూడా నువ్వు అంటున్నావు కదా మళ్ళీ మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, అసలు మళ్ళీ నీకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. జనాలు నిన్ను ఇళ్లలో కదా వాడలలో కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. జనాలు నీకు అసలు ఓటేసే పరిస్థితిలో కూడా లేరు. ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారినే గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మహాప్రస్థానం
అతి తక్కువ రోజుల్లో మహాప్రస్థానం నిర్మించడం జరిగింది. అక్కడికి మొన్న జరిగినట్టు శివరాత్రి కార్యక్రమంలో చాలా వేలాది మంది ఆ మహాప్రస్థాన్ని సందర్శించారు. అక్కడ సందర్శించి చాలా బాగుంది, ఇది ఒక నిజంగా చెప్పాలంటే గుడి కంటే అద్భుతంగా ఉందని చెప్పేసి వేలాది మంది ప్రజలు దాన్ని ప్రశంసించారు. అలాంటి ప్రశంసలు నీ చెవిలోకి పడేసరికి నీకు పిచ్చి లేచి ఇలా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రేమ్ సాగర్ రావు చేసుకుంటూ వెళ్తే మరి నాకు రానున్న రోజుల్లో మనగడ ఉండదని చెప్పేసి ఒక పిచ్చి కూతలు కూస్తూ ప్రేమ్ సాగర్ రావు గారి మీద విమర్శన చేస్తున్నావు. ఇదే మీడియా ద్వారా ఏదైతే నువ్వు ప్రేమ్ సాగర్ రావు మీద ఆరోపణలు చేసినావో ఖచ్చితంగా చెప్తున్నాం, నీకు కొద్ది రోజులు టైం ఇస్తున్నాం. ఏదైతే నువ్వు ప్రేమ్ సాగర్ రావు మీద ఆరోపణలు చేసినావో ఆ ఆరోపణలు కనుక నిరూపిస్తే తెల్లారి నుండే నేను ఈ చీర గాలి వేసుకొని తిరుగుతా. నిరూపించకపోతే నువ్వు తిరుగుతావా? నువ్వు నిరూపించకుంటే నువ్వు తిరుగుతావా? ఇదే చీర గాలి వేసుకొని నువ్వు మంచిరాల వీధుల్లో తిరుగుతూ మంచిరాల ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు తప్పైందని చెప్పాలి. ఐబీకి వచ్చి ప్రేమ్ సాగర్ రావు గారి మీద నేను చేసిన తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పేసి నువ్వు చెప్పాలి. ఒకవేళ నువ్వు కనుక ఈ ఆధారాలు కనుక నిరూపిస్తే నేను ఇదే చీర గాలి వేసుకొని తిరుగుతా. నీకు దమ్ముందా దివాకర్ రావు? నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావో ఆరోపణలు నిరూపించు. నీ గతంలో నువ్వు చేసిన నువ్వు ఎన్ని తప్పుడు పనులు చేసినావో అవన్నిటికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము నిరూపిస్తాం. నువ్వు సిద్ధమా చెప్పు. సిద్ధమైతే రేపు నువ్వు వస్తావో నీ నాయకులు వస్తారో మీడియా ముందుకు రారి. ఈ ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నా. మీ నాయకులు కనుక సిద్ధమైతే నువ్వు రా. ఒకవేళ మా ప్రేమ్ సాగర్ రావు గారు కనుక ఎక్కడైనా ఈ గెలిచిన ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడైనా తప్పు చేస్తే ఈ చీర గాజులు వేసుకొని నేను తిరుగుతా. ఒకవేళ తప్పు చేయనట్లయితే నిరూపించలేకపోతే మరి నువ్వు తిరుగుతావా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోసారి కనుక మా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే మంచిరాలో ఉరికించుకుంటా కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విజిత్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, దయచేసి మీ నాన్న ఏదైనా హాస్పిటల్లో చూపించు. ఇట్లా చూపించలేదనుకో మా ప్రేమ్ సాగర్ రావు కట్టిన మహాప్రస్థానానికి ఆయన కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకో దివాకర్ రావు. ఇంకోసారి కనుక మా ప్రేమ్ సాగర్ రావు గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై పియాస.